బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్వల్ ఆలోచనలు కానివ్వండి, స్థితప్రజ్ఞత కానివ్వండి, ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో వై నాట్, నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాన్ నార్సింగ్ నువ్వే గబుని అన్నా కదా, గబుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి. సో ఓటీటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే, వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే, దానికి కూడా మనం సమాయత్తం అవ్వాలి. దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సార్ వెల్ డన్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో. అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక, నేషనల్ క్రష్, నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట నేను అనను, కానీ అనుకుంటాను అంతే, పైకి మాత్రం నేను అనను. సరే అమ్మా, ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను. ఆ రోజు నుంచి తనని అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి, తన ఇమేజ్ పరంగా కానివ్వండి, డే బై డే, ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి. అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా. నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు, కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను. అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు. అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది, ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే అందులో మాత్రం చూపించగలిగింది ప్రతిదీ. ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ ఒక కన్న తల్లిలాగా, ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కెక్కేసినప్పుడు నాకు చూడాలని అందులో సౌందర్య వచ్చేసి అప్పారావు వస్తాడు.